ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయి నిన్న శనివారంతో 24 రోజులు కంప్లీట్ అయింది. ఈ 24 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 178 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 42 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 42 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 24 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 18 కోట్లు, గుంటూరు నుంచి 22 కోట్లు, కృష్ణా నుంచి 22 కోట్లు, నెల్లూరు నుంచి 12 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమా 24 రోజుల్లో 281 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 70 కోట్లు, తమిళనాడు నుంచి 42 కోట్లు, కేరళ నుంచి 24 కోట్లు, హిందీ నుంచి 278 కోట్లు, ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 252 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా 24 రోజుల్లో 1006 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇలా 1000 కోట్లు రావడం అనేది ప్రభాస్ కెరియర్లో రెండవసారి. అంటే 1000 కోట్లు వారం కిందటే వచ్చాయని ప్రొడ్యూసర్లు పోస్ట్ వేశారు. ట్రేడ్ ప్రకారం 24 రోజుల్లో 1006 కోట్లు వచ్చాయి. ఇంతకుముందు 7 ఏళ్ల క్రితం వచ్చిన బాహుబలి 2తో 1000 కోట్లు దాటాడు. ఇప్పుడు రెండోసారి కల్కి సినిమాతో ప్రభాస్ 1000 కోట్ల మార్కు దాటాడు. ఇలా 1000 కోట్ల సినిమాలు ఉన్న ఏకైక హీరో సౌత్ నుంచి ప్రభాస్, నార్త్లో షారుఖ్ ఖాన్వి లాస్ట్ ఇయర్ వచ్చిన జవాను, పఠాను, ఆ రెండు కూడా ఒకే సంవత్సరం 1000 కోట్లు వచ్చాయి. సో 1000 కోట్లు ఉన్న 2 సినిమాలు ఉన్న హీరోలు ఇద్దరే, ఒకడు షారుఖ్ ఖాన్, ఒకరు మన ప్రభాస్. ఇక ఈ 1006 కోట్ల గ్రాసులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 89 కోట్లు. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు తెలంగాణకి 65 కోట్ల కొంటే 89 కోట్లు వచ్చాయి. అంటే 33 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది తెలంగాణలో. రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్ల కొంటే ఇక్కడ 20.5 కోట్ల షేర్ వచ్చాయి. ఇంకా 6.5 కోట్ల షేర్ రావాలి అంటే 13 కోట్ల గ్రాస్ రావాలి. ఈ కష్టమే. సో ఒక 6 కోట్ల దాకా ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లకు వెనక్కి ఇచ్చేయాలి ఒప్పందం ప్రకారం. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్ల కొంటే 21 కోట్ల షేర్ వచ్చింది. అంటే బ్రేక్ ఈవెన్ అయింది ఉత్తరాంధ్రలో. ఇక ఈరోజు ఆదివారం నుంచి వచ్చేవన్నీ లాభాలే ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లకి. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 14 కోట్ల కొంటే, ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్ల కొంటే 12 కోట్ల షేర్ వచ్చింది. మరో 2 కోట్ల షేర్ రావాలి అంటే 4 కోట్ల గ్రాస్ రావాలి. ఇక్కడ కూడా ప్రొడ్యూసర్లు వెనక్కి ఇచ్చేయాలి ఒప్పందం ప్రకారం, ఒక 2 కోట్లు వెనక్కి ఇచ్చేయాలి. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే 9 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే 11 కోట్ల షేర్ వచ్చింది. 1 కోటి షేర్ రావాలి ఇంకా, అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు కూడా 12 కోట్ల కొంటే 11 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే 6 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. అలా ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 168 కోట్ల కొంటే 180 కోట్ల షేర్ వచ్చింది. అంటే 12 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల్లో. ఓవరాల్గా తెలంగాణలో బ్లాక్ బస్టర్ అయింది, భారీ లాభాలు. ఉత్తరాంధ్రలో బ్రేక్ ఈవెన్ అయింది. మిగతా ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు. ఇక ఒక్క రాయలసీమలోనే ప్రొడ్యూసర్లు డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఓవరాల్గా అయితే సినిమా సూపర్ హిట్ తెలుగు రాష్ట్రాల వరకు. ప్రస్తుతానికి 12 కోట్లు లాభాలు. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్ల కొంటే ఇక్కడ 35 కోట్ల షేర్ వచ్చింది. అంటే 10 కోట్ల లాభాలతో ఇక్కడ సూపర్ హిట్ అయింది. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్ల కొంటే 21 కోట్ల షేర్ వచ్చింది. అంటే 5 కోట్ల లాభాలు తమిళనాడులో. కేరళ డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే ఇక్కడ 12 కోట్ల షేర్ వచ్చింది. అంటే 6కు 6 లాభాలు, డబుల్ బ్లాక్ బస్టర్ కేరళలో. హిందీ డిస్ట్రిబ్యూటర్లు 85 కోట్ల కొంటే ఇక్కడ 139 కోట్ల షేర్ వచ్చింది. అంటే 54 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ అయింది హిందీలో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాని 70 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 126 కోట్ల షేర్ వచ్చింది. అంటే 56 కోట్ల లాభాలతో ఇక్కడ ఓవర్సీస్ అమెరికాలో బ్లాక్ బస్టర్ అయింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా 24 రోజుల్లో 614 కోట్లు షేర్ వచ్చింది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్ల కొంటే 144 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈరోజు ఆదివారం, ఈరోజు కూడా కలెక్షన్స్ బాగా ఉంటాయి. సో సినిమా 1010 కోట్ల గ్రాస్ మార్క్ క్రాస్ అవుతుంది. ఇక రేపు సోమవారం వర్కింగ్ డే నుంచి కలెక్షన్స్ తగ్గుతాయి 4వ వారంలో. ఇక 1050 కోట్లు వస్తాయా లేదా అనేది చూడాలి. ఒకవేళ 1050 కోట్లు వస్తే షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా కలెక్షన్స్ క్రాస్ చేస్తుంది. అది అవుతుందా లేదా అనేది చూడాలి. అది మన ప్రభాస్ కల్కి సినిమా 24 రోజుల్లో 1006 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 514 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్ల కొంటే 144 కోట్లతో
లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సినిమా బడ్జెట్ వచ్చి 620 కోట్లు. ఓకే, బాయ్.